ప్రామిస్, మీరందరూ రాజకీయాల్లోకి వచ్చి సో కాల్డ్ అష్టైశ్వర్యాలు, రాజభోగాలు మీరు కూర్చున్న దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయిరా? మిస్టర్ సీఎం, ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు నీకు ఇచ్చే జీతం ఎంత? మినహాయింపులను పోను ఒక సీఎంకి 3,05,000, ఎంపీకి 2,83,000, ఎమ్మెల్యేకి 1,25,000. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ 5 ఏళ్ళు సర్వీసులో మొత్తం కూడగట్టుకునేది 1,83,00,000 మాత్రమే. కానీ ఈ రోజున నీ బినామీల పేరు మీద, నీ సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీల పేరు మీద కూడగట్టుకునేది అక్షరాల 72,000 కోట్లు. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,000 లక్షల కోట్లు ఏస్తున్నారా? బికాస్ యూఆర్ ఆల్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్. 25 ఏళ్ళు ఎంతో కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి అర్హత గల ఉద్యోగం చేస్తూ మిగిలిన 25 ఏళ్ళు బతకాలనుకుంటాడు. కేవలం మీ వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో సర్వేల ప్రకారం కేవలం 6.3% మంది అలా బతుకుతున్నారు. మిగిలిన 93.7% మంది చదివిన చదువుకు అర్థం లేదు, చేస్తున్న ఉద్యోగం సంబంధం లేదు. ఏం దౌర్భాగ్యం రా! ఒకడు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు, ఇంకోటి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఇలా మీరు నోటికొచ్చిందల్లా వాగి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లతోనే మీ రాజకీయ నిరుద్యోగులను అధికారంలో కూర్చోబెట్టి ఆఖరికి వాళ్ళని పురుగుల కంట హీనంగా చూస్తున్నారు.